దింగి తినడానికి వచ్చాను అడుగుతున్నాను. ఎవరిని? నిన్న కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గోవాలో పోలీసులు మరి దొంగనా కొడుకులు లాగున్నారు. రూమ్ చూస్తే వేస్ట్ రూమ్. కొంపే మేలు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. బాగుందా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మా బ్యాచ్ లో అదురోడు ఎవరంటే వెంకటేష్. ఆ రోజు రాత్రి చూస్తే భయపడ్డాడు, ఉదయం చూస్తే భయపడుతున్నా. గుర్తుపెట్టుకుని గాయస్, ఈ రిసార్ట్ అయితే గమనిస్తే మీరు గోవాకి వస్తే అసలు సచ్చినా రాబాకండి ఈ రిసార్ట్కి. దీని గురించి మ్యాటర్ అయితే మీకు మళ్ళీ అయితే చెప్తాను నేను. ఎందుకంటే ఈ బైక్స్ ఇక్కడైతే బైక్స్ అయితే ఉంటాయి, బైక్స్ అయితే అసలు తీసుకోబాకండి. అంత వరస్ట్ నా కొడుకులు ఇక్కడ అసలు సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు, అలా ఉన్నారు. ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే ఈరోజు మనం గోవాలో అయితే ఉన్నాం కదా. ఈరోజు అయితే ఇంటికి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం. గోవా నుంచి అయితే మనం నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే నైట్ వరకు అయితే జర్నీ అయితే ఉంటుంది. లేకపోతే మార్నింగ్ రేపు మార్నింగ్కి మనం ఇంటికి అయితే రీచ్ అవుతాం పర్ఫెక్ట్లీ నాకు తెలిసి. ఇప్పుడైతే చెక్అవుట్ అయితే చేసాం. రూమ్ అయితే కిందకైతే వచ్చేసాను, రెడీ అయ్యి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. కీస్ అయితే బైక్ రెంటల్ తీసుకున్నాం కదా, కీస్ రూమ్ కీస్ అన్నీ అయితే ఇచ్చేద్దాం అని చెప్పి వచ్చేసాం. ఇక్కడి నుంచి అయితే వెళ్తా ఉన్నాం. సో తనకి కాల్ చేశాను, రూమ్ అతనికి వచ్చి కీస్ అయితే కలెక్ట్ చేసుకోమని. తను అయితే వస్తున్నాడు. ఇక్కడికైతే వీళ్ళు రిసార్ట్ అయితే చూపిస్తా చూడండి. గుర్తుపెట్టుకుని గాయస్, ఈ రిసార్ట్ అయితే గమనిస్తే మీరు గోవాకి వస్తే అసలు సచ్చినా రాబాకండి ఈ రిసార్ట్కి. దీని గురించి మ్యాటర్ అయితే మీకు మళ్ళీ అయితే చెప్తాను నేను. ఎందుకంటే ఈ బైక్స్ ఇక్కడైతే బైక్స్ అయితే ఉంటాయి, బైక్స్ అయితే అసలు తీసుకోబాకండి. అంత వరస్ట్ నా కొడుకులు ఇక్కడ సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు, అలా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ కూడా మునగలేదు అసలు. మేము మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు అని చెప్పారు. अक्षय एक तो विद राजा के तुम्हारा एड्रेस बोल दो रिसोर्ट का. हाय बोलो. हाँ तुम्हारा एड्रेस बोल दो इधर. ये कंदोलिम अपार्टमेंट, सननसैन अपार्टमेंट कंदोलिम. इधर स्टूडियो अपार्टमेंट है, 2 BH 1 BH सब है. जो भी स्विमिंग पूल फैसिलिटी है, 2 BH में किचन उचन वाईफाई टीवी सब है. ठीक है, थैंक यू. ओके, थैंक यू सर. మళ్ళీ మా అయితే చెక్అవుట్ అయితే చేసాం. రూము చెక్అవుట్ చేసి అయితే వచ్చేసాం. ఇంకా రివర్ అయితే చూడండి రైట్ సైడ్లో. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం ఇంటికి. సో ఇప్పుడే గోవాలో నుంచి అయితే స్టార్ట్ అయ్యాం బయటికి వెళ్ళేదానికి. సో ఇంకా ఘాట్ వచ్చి ఒక 80 కిలోమీటర్స్ అయితే ఘాట్ అయితే ఉంటుంది. ఇది వచ్చి గోవా మార్కెట్, ఫిష్ మార్కెట్. సో ఇంకా వెళ్తా ఉన్నాం, దారి మధ్యలో ఏదో ఫిష్ మార్కెట్ వచ్చింది. మేము వెళ్ళిన రోజు వచ్చి సండే రోజు అయితే మేము రిటర్న్ అయితే అయ్యాం ఇంటికి. సో ఇక్కడైతే చూడండి మనకి రైట్ సైడ్లో ఫిష్ మార్కెట్ అయితే చూసారు కదా ఎలా ఉందో. మనకి పక్కనే రివర్ అయితే ఉంది. ఆ రివర్ నుంచి తీసుకొచ్చి అయితే అమ్ముతా ఉన్నారు చేపలు అనేది. ఎందుకు దింగి తినడానికి వచ్చాను అడుగుతున్నాను. ఎవరిని? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 200 meters. ఇదే కదా కావాలి. ఇప్పుడు నీళ్ళు తగ్గి కొడతాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు క్యాసినోస్ అయితే ఎలా ఆడతారని చెప్పి. ఇక్కడ ఈ రివర్లో అయితే తీసుకెళ్ళి ఆ బోట్లో అయితే ఎక్కించి క్యాసినో గేమ్స్ అయితే అందులో అయితే ఆడతారు గాయస్. గుడ్ మార్నింగ్. చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పింది గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎయిర్పోర్ట్ ఈ లైన్ లో కనిపిస్తుందా గాయస్? మీకు ఎదురుగా రూట్ అయితే కనిపిస్తుంది, అది వచ్చి ఎక్స్ప్రెస్ వే. ఇక్కడ వచ్చి 2 వీలర్స్ అయితే అలవ్ లేదు. ఈ రూట్లో పొరపాటున అది బైక్ అయితే వేసుకొస్తే ఫైన్ అయితే పడిపోద్ది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ వెళ్తే ఓల్డ్ గోవా అయితే వెళ్తాం. పైన ఉన్న హైవే అయితే వెళ్తే ముంబైకి అయితే వెళ్ళిపోతాం. డే 1 రోజు సేమ్ ఇదే రూట్లో అయితే వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఇదే రూట్లో అయితే వెళ్తున్నాం. ये बादल की चादर
तक चल साथ मेरे फलक तक चल साथ चल A few moments later. గైస్ కొంచెం ముందుకు రాగానే పోలీసు వాళ్ళు అయితే ఆపేశారు. సో ఇక్కడికి వచ్చి కొంచెం ముందుకైతే వచ్చి డ్రైవర్ని దిగి మాట్లాడమని చెప్తున్నాం, మా సార్ వాళ్ళతో మాట్లాడని చెప్పి. మన ఏపీ వెహికల్స్ అయితే కనిపిస్తే ఆపేస్తున్నారు. మాకు 700 రూపీస్ అయితే ఫైన్ వేశారు. పోలీసులు డాక్యుమెంట్స్ చూపించినా కానీ ఏపీ వెహికల్స్ కనిపిస్తే చాలు ఫైన్ అయితే వేస్తున్నారు. ఫుల్ స్కామ్ అయితే ఉంది. నేను చెప్తాను వెళ్ళలేదు, 1400 రూపీస్ అయితే ఇమ్మన్నారు. మా కాడ అంత డబ్బులు లేవు, మా అయితే చాలా దూరం అయితే వెళ్ళాలని చెప్తే 700 రూపీస్ అయితే తీసుకొని ఫైన్ అయితే వేసి మనకు స్లిప్ అయితే ఇచ్చారు. ఈ స్లిప్ ఫ్రంట్ చూపిస్తే ఇంకో ఎదురుగా పోలీసు వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళు అయితే ఆపరని చెప్పి స్లిప్ అయితే చూపిస్తే వెళ్ళిపోవచ్చు అని చెప్పి స్లిప్ అయితే వేసారు మాకు. మొత్తానికి ఫుల్ స్కామ్ అయితే జరుగుతుంది గైస్. వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే రండి. ఇక్కడ జాగ్రత్త వచ్చిన పోలీసు వాళ్ళు మాత్రం అయితే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. అరే ఇదిగో పాండా ఫిట్ పోవాలా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ స్ట్రైట్ పోవాలా. మనకి గూగుల్ మ్యాప్లో స్ట్రైట్ రూట్ అయితే చూపించింది. ఈ రూట్లో అయితే వెళ్తుంటే 1 వే అని చెప్పి పోలీసు వాళ్ళు ఇక్కడ కూడా ఫైన్ వేస్తున్నారు. ఊర్లో నుంచి వెళ్ళొద్దంట, ఆ ఊర్లో నుంచి వెళ్ళాలా, ఇటు నుంచి వెళ్ళకూడదు, 1 వే ఇదే అని చెప్పి మళ్ళీ ఇంకో 700 రూపీస్ అయితే ఫైన్ వేశారు. ఫుల్ స్కామ్ అయితే ఉంది పోలీసు వాళ్ళది. ఈ దారిలో ఉంటుంది దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఇంకా అటు నుంచి బోట్ కనపడదు. లేచావులా అది ఇప్పుడు చెక్ పోస్ట్ కాడ ఆవిలా అది దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఆడే ఉన్నట్టుంది. ఆ చెక్ పోస్ట్ ఆగిల్లా అది ఉన్నట్టు దూద్సాగర్ వాటర్ ఫాల్స్. ఎందుకంటే పక్క నుంచి దూద్సాగర్ అని ఒక బండి వచ్చింది. చెట్లు అటు ఇటు బాటిల్ అది. మన గోవా రావాలంటే ఫుల్ డేంజరస్ ఘాట్ అయితే ఉంటుంది. ఆ ఘాట్ అయితే ఇదే. సో మన డే 1 బ్లాగ్లో అయితే మీరు రిస్క్ పేడ్ అయితే వెళ్ళా అని చెప్పాను కదా, ఘాట్ రోడ్ అది సేమ్ ఇదే ఘాట్ రోడ్. అసలు రూటే కనిపించలేదు మాకు. నైట్ టైం చాలా రిస్క్ అయితే అయింది, చాలా డేంజరస్ రోడ్ ఇది. సో చూడండి ఇప్పుడు ఎలా ఉందో, ఫుల్ అయితే ఫాగ్ అయితే వచ్చేసి వాటర్ ఫాల్ అయితే ఫ్లోయింగ్ అయితే అవుతా ఉంది నైట్ టైం. చూసారు కదా ఇదే ఆ వాటర్ ఫాల్. సో మినీ వాటర్ ఫాల్ కూడా అయితే ఆగి ఫోటోలు అయితే దిగుకున్న వీడియోస్ అయితే తీసుకున్నాం మేము. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో నేను, నా ముందు అద్భుతం, వండర్. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. మనం ఫైనల్లీ ఘాట్ రోడ్కి అయితే ఎక్కేసాం. చాలా మంది యూట్యూబ్లో చూసి మీ నలుగురు ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ గోవా ట్రిప్లో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, కానీ భయపడతా అయితే చేసాం. మా మాటలు అయితే చూడండి, కొన్ని బూతులు అయితే ఉంటాయి, అక్కడక్కడ అడ్జస్ట్ అవ్వండి. ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో మీకైతే షేర్ చేసుకున్నాం, మాటల్లో వినండి మీరే. సిమెంట్ రోడ్ వేసుకున్నాం. అట్టేరా గాండు అవి కనపడకుండా మట్ట కురిసిందా, ఏడిసిందా, ఈ పక్కన కూర్చొని ఏడిచేసాడు. కానీ అద్దలు తినుకోండా ఇదంతా నువ్వు తోలింది కూడా తోలింది. వీడు తోలింది కూడా ఉంది పైన, సన్న రోడ్డు ఉంది, ఇంకా ఒకటి చుట్టూ బా వీడు తోలింది మరి డేంజర్ కదా, అంత పైన కొంచెం బాగా బాగా అంతకుముందు బ్రేక్ కొట్టేస్తుంది. ఈడ సిమెంట్ రోడ్ వచ్చింది చూడరా, మనకు కనపడకుండా. నైట్ ఎవరు రాలేదు కాబట్టి సరిపోయింది. 5 రైతులు పోరు ఒకటే, నాకు ముందు కూడా రావు కాదు. ఇక్కడ భయపడేదంత ఏముంది మామూలుగా, ఎందుకు భయపడుతున్నావు? ఆ రోజు అంటే నైట్ భయపడ్డావు, ఓకే. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? బానే ఉంది కదా, భయపడలేదు, ఆనందంగా ఉంది. ఓయమ్మ రాత్రి రావు ఓడపట్టుకున్నా ఆ రోజు ఇదంతా నేను ఆ కొండలు అనుకున్నా. ఏది కాదు కాదు నువ్వు చూపించిలా? అవును అంబోలి కాట్లే వీడు చెప్తాడు ఎన్నా ఊగతో ఓడబట్టు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. బైక్ కూడా చూస్తే ముగ్గురు పోతే పోలీసు వాళ్ళు అత్త కేసు కట్టుకునేది మేము ఎందుకు పోతాం? బండి ఏమైనా ఆపుతాడా? బండి ఆపితే దాని దాకా తీసుకుంటాడు. 5 మంది 3 బళ్ళు తీసుకుంటాం. పోలీసు వాడు ఆపుతాడని తెలిసే కదా మేము తీసుకుందా. మరి గోవాలో పోలీసులు మరి దొంగనా కొడుకులు లాగున్నారు. వాళ్ళు మించిన వాళ్ళు ఈ బైక్ రెంట్ వాళ్ళు. ఆ రూమ్ చూస్తే వేస్ట్ రూమ్. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. కాదు ఆడ చూస్తే ఏంటిది స్విమ్మింగ్ పూల్ చూస్తే గమేష్ వాసన బాగుందా? మా బ్యాచ్ లో అదురోడు ఎవరంటే వెంకటేష్. వెళ్తుంటే నేను బండి వెళ్తుంటే వెంకటేష్ బ్రేక్ వేస్తున్నాడు ఈ పక్క కూర్చొని. ఏమయ్యా అంటే నాకు అదురు చేస్తున్నాడు. నైట్ లైఫ్ చెప్పు. పప్పుకి రమ్మంటే వెంకటేష్ రాకపోయా, వచ్చి ఆట ఎగరతాడు కదా. గోవాకి వచ్చి రూమ్ లో పడుకున్నాను. గోవాకి వచ్చి నెట్ఫ్లిక్స్ లో సినిమా చూసాడు. ఇతను మనిషి సూపర్ మనిషి. వెంకటేష్ లైక్ చేయండి. ఈయన ఫోటో అట్టే వేస్తాను.
హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. డౌట్ వచ్చేస్తుంది. ఒరేయ్, వాన కాదురా స్వామి. ఇది కనీసం మొత్తం ఇట్టే ఉండేటట్టుంది మంచు. అవునా వరక ఇది నైట్ కాదు పొగలు కాదు. నైట్ ఏదంటే ఏసీ వేస్తున్నారు వల్ల ఏసీ అయిపోతే గ్లాసులన్నీ వాడు దాన్ని దింపేసాడు. నువ్వు కూడా ఆపెట్టుకో. ఈ గుంతలన్నీ చూసా మన రైతు ఎట్ట కనిపించారు రైతులు కనిపించాయి. నేను చెప్పేది అదే నరికేస్తున్నారు అని. ఇగో ఈ పక్క ఆ కొండ పక్కన నీకు గాడి కనిపిస్తావా? ఈ గాడి అదే అనుకోండి. రోడ్డు లేదు కావాలి సైడ్ పోమని అంటున్నా. రెడీగా ఉండాలి పోండి. చెక్ పోస్ట్ ఏం చేస్తాను చెప్పు. చెక్ చేస్తారు మొన్న. చెక్ చేసుకోవాలి. A few moments later. సాగరం ఈదటం తేలికేం కాదురా. ఇదంతా దూద్సాగర్ వాటర్ ఫాల్కి గోవా వాస్కోడి గామాకి అయితే వెళ్తాయంట. చూడండి ట్రైన్ అయితే ఎలా ఉన్నాయో. ఏసీ కంపార్ట్మెంట్ ఘాట్ మీద నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్ అయితే కవర్ చేసుకోవచ్చు దీంట్లో వెళ్తే. రోడ్ చూడండి ఘాట్స్ ఎలా ఉన్నాయో. ఫుల్ డేంజరస్ ఘాట్స్ ఇది. నా సజెషన్ అయితే కార్లు అయితే రావాకండి అసలు గోవాకి. వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు అయితే రండి. అంతే ధైర్యం చేసి రావాలి అంతే. క్లబ్ కాదు పప్పు. నేను కూడా పెట్టే పాట హిందీలో పబ్లో. గైస్ చూశారు కదా, ఫైనల్లీ మా ట్రిప్ అయితే ఇలా అయితే జరిగింది. సో ఇంకా నైట్ అంతా జర్నీ చేసి
సో 1కి అయితే ఆపేసుకున్నాం. 1కి ఆపేసి 4 అవర్స్ అయితే పనుకొని ఇంక మార్నింగ్ 5 కల్లా లేసి 7 కల్లా ఇంటికైతే వచ్చేసాం. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. మళ్ళీ కలుద్దాం. గోవా ట్రిప్లో 2 ఫ్యూయల్ స్టాప్స్ అయితే పట్టినాయి. 3,360 రూపీస్ అయితే పట్టింది. సో గోవా బడ్జెట్ ఇది ఎంత అయిందని అడుగుతా ఉన్నారు చాలామంది. మాకు గోవా బడ్జెట్ 40Kలో అయితే అయిపోయింది 5 మెంబర్స్కి కలిపి. సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసాం 3 days.